సో భారత్కి ఏమో పహల్గామ్కి సంబంధించిన ఘటనకు ప్రతీకారం తీసుకోవడం ఒక్కటే టార్గెట్గా కనిపిస్తుంది. కానీ అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ వాళ్ళకు మాత్రం భారత్ టార్గెట్గా కనిపిస్తుంది, ఇక్కడ ఉన్న ప్రజలు కనిపిస్తున్న టార్గెట్గా. దీన్ని ఎట్లా చూస్తారు సార్? అంటే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి ఇక్కడ భారత్ ట్రై చేస్తుంది, కానీ అక్కడ వాళ్ళు మన సరిహద్దుల్లో ఉండే వాళ్ళను, ఇక్కడ ఉండే పబ్లిక్ని టార్గెట్ చేస్తున్నారు. దానికోసం చెప్పిన ఆపరేషన్ సింధూర్ ఇంత సక్సెస్ఫుల్ ఎందుకు అయింది అంటే మనం చూపించిన వరల్డ్కి మన ఫైట్ ఈజ్ అగేన్స్ట్ టెర్రరిజం, మన ఫైట్ అగేన్స్ట్ ద టెర్రర్, మన ఫైట్ ఆ లంగా ఫెలోస్ కోసం. దానికోసం మనం సివిలియన్స్కి టచ్ చేయలేదు, కామన్ మ్యాన్కి టచ్ చేయలేదు, వాళ్ళ మిలిటరీ టార్గెట్స్కి టచ్ చేయలేదు, ఎల్ఓసి కూడా దాటలేదు. సో మొత్తం రూల్స్కి మన చేతిలో పెట్టుకొని, అంటే రూల్స్కి ఫాలో చేసుకొని మనం చేసినాం. దానికోసమే టోటల్ వరల్డ్ కానీ వరల్డ్ లీడర్స్ కానీ ఇండియాకి సపోర్ట్ చేస్తున్నారు కదా. సో గతంలో ఎప్పుడు ఉగ్రదాడులు జరిగినా కూడా సో భారత్ టార్గెట్గా, హైదరాబాద్ టార్గెట్గానే కొంత ఉండేది. సో ఇప్పుడు కూడా హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేసే అంటారా? హైదరాబాద్ గురించి చెప్పమంటే హైదరాబాద్లో ఉన్న పరిస్థితుల గురించి ఏం చెప్తారు? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. స్వీపర్ సెల్స్ ఒకవేళ హైదరాబాద్లో ఉంటే కూడా వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకంటే 30 crores ఆఫ్ ఇండియన్స్, టోటల్ ఇండియాలో ఒక ముస్లిమ్స్ 30 crores ఉంటారు. 30 crores ఒక్కటే భాషలో అంటున్నారు, ఇండియా ముందుకు పోండి, హిందుస్థాన్ జిందాబాద్, ఇండియా జిందాబాద్ అని చెప్తున్నారు ముస్లిమ్స్. ఇది అడ్వాంటేజ్. హైదరాబాద్లో ఎంతైనా ఉండని, లోకల్ సపోర్ట్ లేకపోతే ఎవరేం చేయలేరు. సింపుల్ లాజిక్ చెప్తా. పహల్గాంలో ఆ టెర్రరిస్టు అటాక్ చేసినారు, వాళ్ళకు లోకల్ సపోర్ట్ లేకపోతే వాళ్ళు ఎగ్జిక్యూషన్ చేయలేరు. లోకల్ సపోర్ట్ ఉండాలి. ఇది పహల్గాం కంటే ముందు పుల్వామా కానీ, యూరి కానీ, అక్షర్ధార్ టెంపుల్ కానీ ఏదైనా మీరు తీసుకోండి ఈవెంట్, లష్కర్ ఏ తోయబా కానీ, హిజ్బుల్ ముజాహిద్దీన్ కానీ, జైషే మొహమ్మద్ కానీ, ఎవరైనా కానీ లోకల్ సపోర్ట్ ఉంటేనే చేసుకుంటారు. ఇప్పుడు లోకల్ సపోర్ట్ దొరకదు. సింపుల్, ఒక్క గొడవ కూడా కాదు. దానికోసం నేను చెప్తున్నా ప్రధానమంత్రి ఇట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ దొరకదు. ఇండియా టోటల్ యునైటెడ్ ఉన్నది. వాళ్ళు వచ్చి ఇండియాకి బ్రేక్ చేయాలి అని వచ్చినారు. వాళ్ళ భార్యల ముందు, వాళ్ళకు పిల్లల ముందు వాళ్ళకు గన్ పాయింట్ బ్లాంక్లో పెట్టి మతం చెప్పు, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ చెప్పు అని కొట్టినారు. ఎందుకు చేస్తారు? ఇండియా బ్రేక్ కావాలి, హిందూ ముస్లిమ్స్ ఫైట్ కావాలి. కానీ ఇండియా యూనిటీ చూసుకొని వాళ్ళు పరేషాన్ అయిపోయినారు. ఎందుకు పరేషాన్ అయినారు? సార్ దీని వెనకాల ఏమన్నా రాజకీయ కుట్ర కోణం ఏమన్నా దాగి ఉందా, లేదంటే ప్రతీకార చర్యలో భాగంగానే ఈ ప్రతి దాడులు జరుగుతున్నాయా? నో. పాకిస్తాన్ ఐడియాలజీ ఇండియాకి బ్రేక్ చేయాలి. ఒక్కటే పని వాళ్ళ ఫాల్తునా కొడుకులకు, వాళ్ళకు తినడానికి తిండి లేదు. అది ఒక లంగా కంట్రీ, దొంగ కంట్రీ. అది అసలు కంట్రీ అసలు మ్యాప్లో ఉండవద్దు. అరే చైనా ఇంత చేస్తుంది, కొంచెం చేస్తుంది, ఎక్కువ చేయదు. చైనా చేస్తుంది, చేయని, నో ప్రాబ్లం. కానీ పాకిస్తాన్కి ఫినిష్ చేసే శక్తి ఇండియా దగ్గర ఉన్నది. మన మిలిటరీ, మన నేవీ, మన ఎయిర్ ఫోర్స్కి మ్యాచ్ లేదు. పాకిస్తాన్ ఎంతైనా ఉండని, ఇండియాకి మ్యాచ్ లేదు.